హాయ్ ఫ్రెండ్స్, ఇంత ముందు వీడియోలో నేను మీకు SBI వర్చువల్ కార్డ్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేది నేను చూపించాను. సో దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది అంత ముందు వీడియోలో చెప్పాను. ఇప్పుడు నేను HDFC వర్చువల్ కార్డ్ని ఎలా క్రియేట్ చేయాలనేది చెప్పబోతున్నాను. దీని బెనిఫిట్స్ కూడా సేమ్ దానిలాగే ఉంటాయి. మళ్ళీ ఇంకోసారి ఆ బెనిఫిట్స్ ఏంటనేది చెప్పుకుందాము. సో ఈ వర్చువల్ కార్డ్స్ ద్వారా మనం ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ను చాలా సెక్యూర్గా చేసుకోవచ్చు. అంతేకాకుండా మన ఫ్రెండ్స్లో కానీ, కొలీగ్స్లో కానీ, రిలేటివ్స్లో కానీ ఎవరికైనా కార్డ్ లేకపోతే వాళ్ళు ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు మన కార్డ్ అడిగినప్పుడు మనం ఈ వర్చువల్ కార్డ్ని క్రియేట్ చేసి వాళ్ళకి ఆ కార్డ్ నెంబర్ ఇవ్వచ్చు. దీని ద్వారా మనం లిమిట్ని కంట్రోల్లో పెట్టవచ్చు. అలాగే దీని వ్యాలిడిటీ అనేది మనం 24 hours ఉంటుంది కాబట్టి దీనివల్ల మనకి మన అకౌంట్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంతేకాకుండా మన దగ్గర డెబిట్ కార్డు ఉండి క్రెడిట్ కార్డు లేనప్పుడు కొన్ని ఆన్లైన్ షాపింగ్లకి మన క్రెడిట్ కార్డు అడుగుతూ ఉంటారు. సో అలాంటప్పుడు మన దగ్గర క్రెడిట్ కార్డు లేకుండా డెబిట్ కార్డే ఉంటే సో ఈ డెబిట్ కార్డ్ని క్రెడిట్ కార్డుగా కన్వర్ట్ చేసేది కూడా ఈ వర్చువల్ కార్డే. సో ఈ వర్చువల్ కార్డ్ని మనం క్రెడిట్ కార్డు లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వర్చువల్ కార్డ్ని ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఇప్పటి వరకు ఫేస్బుక్లో మీరు టెక్లాజిక్ పేజ్ని లైక్ చేయకపోతే ఇక్కడ లైక్ బటన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి లైక్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో టెక్లాజిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద ఇక్కడ రెడ్ బటన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. దీనికి ముందుగా మనకి HDFC నెట్ సేఫ్లో మనకి అకౌంట్ ఉండాలి. సో ముందు ఆ అకౌంట్ని క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ వర్చువల్ కార్డ్ని వర్చువల్ కార్డ్ని ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. సో ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో HDFC నెట్ సేఫ్ అని మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ HDFC నెట్ సేఫ్ అని చెప్పి ఫస్ట్ ఒక ఆప్షన్ కనబడుతుంది. సో దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు న్యూ యూజర్. మీ దగ్గర ఆల్రెడీ అకౌంట్ లేకపోతే ఇక్కడ న్యూ యూజర్ దగ్గర రిజిస్టర్ అని ఉంటుంది కదా. సో దాన్ని క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు దగ్గరగా లాగిన్ ఐడి అయి ఉంటే మనం ఇక్కడ నుంచి లాగిన్ అవ్వాలి. సో ఇప్పుడు మన దగ్గర లేదు కాబట్టి సో న్యూ యూజర్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్టర్ క్లిక్ చేసాం. ఐ యాక్సెప్ట్, ఐ డిక్లైన్ అని అడుగుతుంది. సో యాక్సెప్ట్ అనే దాన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన డెబిట్ కార్డ్, ATM కార్డు మీద ఉన్న నెంబర్ని ఇక్కడ మనం టైప్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ మనం ATM కార్డు మీద ఉన్న నెంబర్ని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో టైప్ చేసి ఇప్పుడు సబ్మిట్ అనేది క్లిక్ చేయాలి. సో సబ్మిట్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ATM పిన్ నెంబర్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ మనం ATM పిన్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ మెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. సో అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ అయిపోయింది. ఇప్పుడు మనం మొబైల్కి ఒక 1 టైం పాస్వర్డ్ అనేది వస్తుంది. సో దాన్ని ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో 1 టైం పాస్వర్డ్ నాకు డెలివరీ అయింది. సో దాన్ని ఇక్కడ ఇవ్వబోతున్నాను. సో సబ్మిట్ అనేది క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకి లాగిన్ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్లో ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసరికి మన పేరు అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ షేర్ సీక్రెట్ అని ఉంది. సో ఇక్కడ మనం ఏదైనా ఒక సీక్రెట్ కోడ్ లాంటిది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ లాగిన్ ఐడి అనేది మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 6 characters నుంచి 20 characters దాకా ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మన పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో చూశారు కదా, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో ఇప్పుడు ఎలాగైతే మనం ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్తో మనం క్రియేట్ చేసామో సో అక్కడ నుంచి మనం లాగిన్ అవ్వాలి. క్లిక్ హియర్ టు లాగిన్. సో ఇక్కడ నేను నా లాగిన్ ఐడిని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ నా లాగిన్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేయబోతున్నాను. సో లాగిన్ అయిపోయాను. ఇక్కడ చూశారు కదా, మీకు EMV వీసా ప్లాటినం అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. సో నా అకౌంట్లో అమౌంట్ ఎంత ఉన్నది అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ లిమిట్ మనం కావాల్సింది మనం పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ నెట్ సేఫ్లోకి వచ్చేసరికి దీన్ని పెట్టి ఇక్కడ గో అని క్లిక్ చేసినట్టయితే మనకి ఈ కార్డ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ 100 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. సో 100 రూపీస్ అనేది లిమిట్ పెట్టి తర్వాత ఇక్కడ నెట్ సేఫ్ కార్డ్ అని చెప్పేసి సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి గో అనేదాన్ని క్లిక్ చేశాను. చేసినప్పుడు ఇక్కడ మనకి వెరిఫికేషన్ కోడ్ అనేది అడుగుతుంది. మనకు 1 టైం పాస్వర్డ్ అనేది వస్తుంది. సో ఆ 1 టైం పాస్వర్డ్ని మళ్ళీ అక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో 1 టైం పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేద్దాం. సో సబ్మిట్ క్లిక్ చేయగానే చూశారు కదా, వర్చువల్ క్రెడిట్ కార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు CVV2 నెంబర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. అలాగే కార్డ్ లిమిటు, మళ్ళీ కార్డు వ్యాలిడిటీ, అలాగే కొత్త కార్డు నెంబరు
ఇక్కడ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. దీంతో మనం ఆన్లైన్ షాపింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం నెట్ని సేఫ్గా కూడా ఉంచుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు కార్డ్ లిమిట్ అనేది ఇక్కడ మీకు కనబడుతుంది కదా, కార్డ్ లిమిట్ అనేది కనబడుతుంది. సో ఈ కార్డ్ లిమిట్ వచ్చేసరికి 100 రూపీస్, కార్డు ఎక్స్పైర్ వచ్చేసరికి 24 అవర్స్. ఈ విధంగా మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెట్ సేఫ్ కార్డ్ని యాక్టివేట్ చేసుకొని ఈ విధంగా వాడుకోవచ్చు. ఇక్కడ మనకి ఆప్షన్ ఇవ్వడం జరిగింది బ్యాక్కి వెళ్ళొచ్చు, బ్యాక్కి వెళ్ళడానికి. సో ఇక్కడ మనకి ఆల్ అకౌంట్ సర్వీసెస్ అని ఉన్నది కదా, దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినప్పుడు సో ఈ విధంగా కనబడుతుంది కార్డ్ లిస్ట్ అని ఉంది చూసారు కదా ఇక్కడ. సో ఈ కార్డ్ లిస్ట్ అనేది క్లిక్ చేసినట్టయితే మనకి ఒక కార్డ్ అనేది ఇక్కడ అవైలబుల్లో ఉంది. సో ఇక్కడ టిక్ పెట్టి ఇక్కడ క్యాన్సిల్ కార్డ్ అని కొడితే ఈ కార్డ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, ఈ కార్డ్ అనేది ఉండదు అనమాట. సో ఇక్కడ నేను టిక్ పెట్టి క్యాన్సిల్ కార్డ్ అని క్లిక్ చేస్తున్నాను. సో కార్డ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో ఈ కార్డ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో బ్యాక్ టు లిస్ట్ మెయిన్ పేజ్ యూజ్డ్ కార్డ్స్ అని ఉన్నాయి కదా, సో దాన్ని క్లిక్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కార్డ్స్ అనేవి ఏమీ లేవు. ఈ విధంగా మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెట్ సేఫ్ని యాక్టివేట్ చేసుకొని ఆన్లైన్ ద్వారా వాడుకోవచ్చు. కావాలంటే ఎవరికైనా సరే మనకు రిలేటివ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా మన కార్డ్ అడిగితే మనం ఈ వర్చువల్ కార్డ్ని అనేది క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. దీనివల్ల మన కార్డ్ అనేది మిస్యూజ్ అవ్వకుండా ఉంటుంది. సో మన కార్డ్ అనేది మన దగ్గర ఉంటుంది, వాళ్ళకి ఇచ్చే కార్డ్ 24 అవర్స్ మాత్రమే పనిచేస్తుంది కాబట్టి ఎటువంటి మిస్యూజ్ అవ్వదు. దాంట్లో మనం మినిమం అమౌంట్ కూడా లిమిట్లో ఇస్తాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ వీడియో ద్వారా మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెట్ సేఫ్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఆ కార్డ్ని వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, దాన్ని ఎలా వాడాలనేది తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ అండ్ జై హింద్.